విశాఖ చెన్నై పారిశ్రామిక నడవ పనులు శరవేగంగా సాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం నుంచి చెన్నై వరకు నడవ నిర్మాణం చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2,505 కోట్లతో నోడ్లు, క్లస్టర్ల వారీగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. దేశ కోస్తా తీరంలో తొలిసారిగా చేపట్టిన విశాఖ చెన్నై పారిశ్రామిక నడవాను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్టును పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2,505 కోట్లతో తొలిదశ అభివృద్ధి పనులు చేపట్టింది. క్లస్టర్లు, నోడ్ల వారీగా రహదారులు, విద్యుత్, మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఆహార శుద్ధి, పెట్రోకెమికల్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆటోమొబైల్ పరిశ్రమలు స్థాపించేలా నడవాను అభివృద్ధి చేస్తోంది. దీనివల్ల దేశంలోని దాదాపు 1,00,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంపై ఆర్థికంగా సానుకూల ప్రభావం పడనుంది. విశాఖ చెన్నై నడవాలోని చిత్తూరు నోడ్లో క్లస్టర్ పనులు చేపట్టనున్నారు. 689 కోట్లతో నీటి సరఫరా చేస్తూ తొలిగా కృష్ణపట్నం నోడ్ను తీర్చిదిద్దనున్నారు. 1,335 ఎకరాల ప్రాంతంలో 680 కోట్ల వ్యయంతో ఇక్కడే అంకుర ప్రాంతం అభివృద్ధికి నిర్ణయించారు. విశాఖపట్నం నోడ్లో భాగంగా అచ్యుతాపురం, నక్కపల్లి క్లస్టర్ అభివృద్ధి పనులు చేస్తున్నారు. నడవాలో భాగంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్కు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్గా విశాఖ నగరపాలక సంస్థ వ్యవహరిస్తోంది. విశాఖ నోడ్లో నక్కపల్లి, అచ్యుతాపురం క్లస్టర్లు, మచిలీపట్నం నోడ్లో మచిలీపట్నం క్లస్టర్, దొన్నకొండ నోడ్, శ్రీకాళహస్తి, ఏర్పేడు నోడ్ ఇలా వేరువేరుగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. చెన్నై, బెంగళూరు నడవాలో భాగంగా ఓర్వకల్లు, కృష్ణపట్నం, హిందూపురం నోడ్లను అభివృద్ధి చేయాలని పరిశ్రమల శాఖ భావిస్తోంది. వీటన్నింటికీ విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాలు, సమీపంలోని పోర్టులతో అనుసంధానం ఉండేలా రహదారి మార్గాలు, రైల్వే లైన్లను కూడా అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో ఒక్కో సహజ వనరుల పరిశ్రమ ద్వారా ఆదాయం ఆర్జించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళంలో జీడి పరిశ్రమ, విజయనగరంలో మామిడి జెల్లీ, విశాఖలో పెట్రోకెమికల్స్, అల్యూమినియం, మెరైన్ ఉత్పత్తుల పరిశ్రమలు రానున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో సంప్రదాయ వంటకాలు, ఆహార శుద్ధికి అనువైన పరిశ్రమల స్థాపన, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా, కొబ్బరి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా జిల్లాలో ఆహార శుద్ధి, ఆటోమొబైల్, ఇమిటేషన్ నగలు, గుంటూరులో సుగంధ ద్రవ్యాలు, మిర్చి, ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో గ్రానైట్, ఇంజనీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమలకు అవకాశముంది. ఈ నడవా ద్వారా దాదాపు 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశముందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది.